చిన్నారులకు చదువులు చెప్పే బడులు, గర్భిణీలు, బాలింతలకు పోషణను అందించే అంగన్వాడీ కేంద్రాలు, అమ్మతనానికి జాగ్రత్తలు చెప్పే అలాంటి కేంద్రాలపై జగన్ ప్రభుత్వం దండెత్తింది. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను, అంగన్వాడీల సమస్యలను రెండేళ్లుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా పట్టించుకోలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమ్మెలో భాగంగా గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అంగన్వాడీలు నిరసనలకు దిగారు. ఈ అంశంపై చర్చలు జరిపినా ఫలితం లేకపోయిందని అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ పలు ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను అధికారులు బలవంతంగా తెరిపించారు. లక్కనపల్లిలో పంచాయతీ అధికారులు గుణపంతో అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టి తెరిపించారు. ఐరాల మండలం కుల్లంపల్లిలో అంగన్వాడీ కేంద్రం తాళాన్ని కూడా ఇదే విధంగా పగలగొట్టారు. సాలూరు మండలం కురుకుట్టి కేంద్రం తాళాలు విరగొట్టి గదిని సచివాలయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇక బాపట్ల మండలం స్టువర్టుపురం కేంద్రంలో ఎర్రగొండపాలెంలో 2 కేంద్రాలను ఎంపీడీఓ మహిళా పోలీసుల ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి కేంద్రంలోని సరుకులను స్వాధీనపరుచుకున్నారు. కొండేపల్లి, కొండపి, మర్రిపూడి, కనిగిరి, బెస్తవారిపేట, రాచర్లలో బలవంతంగా తాళాలను ధ్వంసం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై పలు ప్రాంతాల్లో వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కేంద్రాల తాళాలను వైకాపా నాయకులు దగ్గరుండి సచివాలయ సిబ్బందితో ధ్వంసం చేయించారు. అయితే అంగన్వాడీల ద్వారా సేవలు పొందుతున్న తల్లులు కొందరు పలు ప్రాంతాల్లో ప్రభుత్వం తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఇక అద్దె ఇళ్లలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల యజమానులైతే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా అద్దె కూడా చెల్లించని వాళ్లకు తాళాలు పగలగొట్టే హక్కెక్కడిదని వారిని యజమానులు ప్రశ్నించారు. అయితే ఎన్ని దాడులకు పాల్పడినా సమ్మెను కొనసాగిస్తామని, తమకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని అంగన్వాడీలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.